శివ పార్వతుల యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ హాలుమత పురాణ దర్శనానికి వెళదాం. ఇక్కడ శివపద్మ గురు రేవణ సిద్ధేశ్వరుల యొక్క మాట విని ఆయనకి పాలు కాచిచ్చేదానికి నిప్పు కోసం కొంత దూరం ప్రయాణం చేసి ఒక కొండపైకి వెక్కుతాడన్నాడు. కొండపై నుంచి చూస్తే అక్కడ దూరంగా అతనికి ఒక పొగ వస్తుంటుంది ఒక ప్రాంతంలో. ఆ పొగ వచ్చే దిక్కుకు అలాగే వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక గుహ కనిపిస్తుంది. గుహ ముందు ఒక పెద్ద చెట్టు ఉంటుంది. చెట్టు పైన ఒక కాకి ఉంటుంది. ఇతని యొక్క వెళ్ళేటువంటి శబ్దాన్ని గమనించినటువంటి కాకి అరుస్తూ ఉంటుంది గట్టిగా. అరిచిన వెంటనే లోపల నుంచి ఒక స్త్రీ ఆకారం బయటకు వస్తుంది గుహ నుంచి. అప్పుడు మన శివపద్మ వెంటనే ఆ పొదలు నక్కుకుంటూ అంటే దాక్కుంటాడు. అలాగే ఆమె దగ్గరకు వస్తుంది. ఎక్కడ శబ్దము అయింటుందో ఆ శబ్దం దిక్కుగా వస్తుంది ఆ స్త్రీ ఆకారం. శివపద్మ దగ్గరికి వచ్చేటప్పటికి శివపద్మ వెంటనే పైకి లేచి నిలబడతాడు. వెంటనే అది గమనించినటువంటి ఆ స్త్రీ ఆకారం అక్కడి నుంచి అలాగే వెనుక తిరుగుతుంది వేగంగా. అప్పుడు వెంటనే శివపద్మ పలకరిస్తాడు. అమ్మా, నాకు నిప్పు కావాల్సి ఉంటే వచ్చినాను అంటాడు. వెంటనే ఆ అమ్మాయి వెనుతిరిగి చూస్తుంది, నిలబడి వెనుతిరిగి చూస్తుంది. ఓహో, ఇతను నిప్పు కోసం వచ్చాడా అని. ఆ అమ్మాయి చాలా సుందరంగా ఉంటుంది. చిన్న వయసు అంటే యుక్త వయసులో ఉంటుంది, సుందరంగా ఉంటుంది. ఆమెను చూసిన వెంటనే ఒక రకమైనటువంటి నిస్తాణం అయ్యి ఆనందము అవుతుంది మన శివపద్మకి. కాకపోతే ఒక ఆలోచన, ఈ నిర్జన ప్రదేశంలో ఈ గుహలో ఈ అమ్మాయి ఉండడం ఏంది అని ఆలోచన చేస్తాడు. వెంటనే ఆ అమ్మాయి కూడా మన శివపద్మని చూసి చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఆమెకు చాలా రోజుల నుంచి ఆ గుహలో ఒకతే ఉంటుంది. అక్కడ ఎవరో మనుషులు ఉండరు. కేవలం తన తల్లి రాక్షసి ఉంటుంది. ఆమె పొద్దున్నే వెళ్ళి సాయంకాలం వచ్చి కావాల్సినటువంటి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ గుహలోనే ఆ అమ్మాయి తింటూ ఉంటుంది అంతే. ఆ అమ్మాయికి రక్షణగా అక్కడ ఒక కాకి ఉంటుంది. ఆ కాకి అరుస్తూ ఉంటుంది అనమాట. ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కాంచాల ఆలద మర అంటాం. అంటే కాంచాల చెట్టు, ఒక పక్షి, ఆ చెట్టు దగ్గర ఒక బావి ఉంటుందన్నమాట, ఒక గుహ. ఈ రకంగా ఉన్నప్పుడు ఇతన్ని చూసి ఆమె కూడా సంతోషమవుతుంది. ఒక కట్టె తీసుకొని, అంటే అతను ఇస్తాడు, శివపద్మ కట్టె ఇస్తే ఆ కట్టె తీసుకొని వెళ్ళి ఆ కట్టెకి నిప్పుని జత చేసి తీసుకొని ఇస్తుంది అనమాట. అతను తీసుకొని బయలుదేరేటప్పుడు చెప్తుంది, మళ్ళీ రేపు వస్తావా అని అడుగుతుంది. అప్పుడు అతనికి కూడా ఆనందం అవుతుంది. తప్పకుండా రేపు వస్తాను అంటాడు. అయితే ఆ అమ్మాయి, నీవు రేపు సాయంకాలం రాకూడదు, మధ్యాహ్నం పూట రావాలి. ఎందుకంటే సాయంకాలం నా తల్లి రాక్షసి వస్తే నిన్ను చంపేస్తుంది, నేను చూస్తే కనుక మధ్యాహ్నం రమ్మంటాడు. సరే అని చెప్పేసి అతను అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ గుహలో ఉన్నటువంటిది చుమలాదేవి అని. అమ్మాయి పేరు చుమలాదేవి. ఈ చుమలాదేవి వాస్తవానికి ఈ రాక్షసి చిన్నప్పుడే ఎత్తుకొని వచ్చి ఉంటుంది. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక రాజధానికి వెళ్ళి ఆ రాజగృహంలో వాళ్ళందరినీ చంపేసి, తండ్రి పరిగెత్తుకొని వెళ్ళిపోతే తల్లిని దాసుల్ని చంపేసి ఆ రాజు బిడ్డని తీసుకొని వచ్చి గుహలో పెట్టుకుంటుంది. వాస్తవానికి చంపేయాలి, కానీ ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి యొక్క అందాన్ని, ముగ్ధ మనోహర సౌందర్యాన్ని గమనించి అమాయకమైనటువంటి అమ్మాయిని ఎందుకు చంపాలి, నేనే పెంచుకుంటానని చెప్పేసి అమ్మాయిని పెంచుకుంటుంది ఆ రాక్షసి. ఆ రాక్షసి ఉదయం వెళ్ళి మధ్యాహ్నం లేకుంటే సాయంకాలం వచ్చి కావాల్సిన తినుబండరాలని తెచ్చేది అనమాట. అంటే ఇది పురాణంలో అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. కొన్ని అద్భుతాలు, కొన్ని కల్పితాలు ఉంటాయి అన్నమాట. సో ఆ రకంగా ఇక్కడ ఆ గుహలోనే అమ్మాయి పెరిగి ఉంటుంది అనమాట. వెంటనే మరుసటి రోజు, అంటే ఈ విషయం అంతా కూడా సాయంకాలం నిప్పు తీసుకొని వెళ్ళి గురువులు అయినటువంటి రేవణ సిద్ధేశ్వరికి చెప్తాడు మన శివపద్మ.
సరే అని చెప్పేసి తర్వాత రోజు మళ్ళీ వస్తాడు. మధ్యాహ్నం వచ్చి అక్కడ కూర్చుంటాడు. మళ్ళీ ఆ కాకి అరుస్తుందన్నమాట. ఆ కాకి అరిసిన వెంటనే ఈ అమ్మాయి అంటుంది, ఈ కాకిది పెద్ద సమస్య అయిపోయింది అని కొంచెం బాధపడతాడు. బాధపడిన తర్వాత వెంటనే కొంచెం ఆహారం తీసుకురమ్మని చెప్తాడు. ఆహారం తీసుకొని లోపల నుంచి వస్తుంది. శివపద్మ అలాగా చనిపోయినట్టుగా యాక్షన్ చేసుకొని ఇట్లా పండుకొని ఆహారాన్ని చుట్టూరా చల్లుకుంటాడు. ఆ కాకి కిందకు వచ్చి ఆహారాన్ని తినేకి పోతుంది. వెంటనే తను పట్టుకొని రెక్కల్ని పీకేస్తాడు. అది చనిపోతుంది అనమాట. అప్పుడు అది చూసి ఆ అమ్మాయి బాధపడుతుంది, అయ్యో దాన్ని చంపేసినవే, నా తల్లి వస్తే నేనేం చెప్పాలా అని బాధపడుతుంది. సరే రేపు వస్తానని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళిపోతాడు. సాయంకాలం వచ్చిన తర్వాత దానికి అనుమానం వస్తుంది రాక్షసికి. నరవాసన వస్తూ ఉంది, ఎవరో నరలు వచ్చినారు ఇక్కడికి, నా పక్షిని కూడా చంపేసింది ఎవరు అంటే చెప్తుంది. ఒక మనిషి వచ్చిండే, నిప్పు కోసం వచ్చినాడు, అతనే దీన్ని చంపినాడు, నిప్పు తీసుకుని పోయినాడు అంటే అప్పుడు ఆమె, నీవు ఎవరితో మాట్లాడద్దు, ఎవరైనా వస్తే చంపేస్తానని చెప్పు అని చెప్పేసి మళ్ళీ మరుసటి రోజు వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మధ్యాహ్నానికి మన శివపద్మ మళ్ళీ వస్తాడు. ఒక గొడ్డలు తీసుకుని వస్తాడు. ఆ చెట్టు పైన పక్షులు ఇవన్నీ గలాట చూసి ఆ చెట్టుని కొట్టేస్తాడు అనమాట. చెట్టుని కొట్టేసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయితో మాట్లాడుతూ సాయంకాలం వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ రాక్షసి సాయంకాలం వస్తుంది. సాయంకాలం వచ్చి చూసి ఆ చెట్టును కొట్టేయడం చూసి చాలా బాధ అవుతుంది అనమాట. ఆమె ఒక పక్క కాకిని చంపేసినాడు, ఇంకొక పక్క కాంచాల చెట్టుని కొట్టేసినాడని చాలా బాధపడుతుంది. నీకు కూడా ఏమైనా అవుతుందేమో, బయట వాళ్ళని నమ్మొద్దని చెప్పి బాధపడుతుంది కూతురుతో, చుమలాదేవితో. మరుసటి రోజు అది ఎక్కడ పోకోకుండా అక్కడే ఉంటుంది కాచుకొని. ఈ పిల్లవాడు రాని అంటే ఎవరు వస్తారో రాని కాచుకుంటూ ఉంటుంది. అప్పుడు మధ్యాహ్నం అవుతుంది. మన శివపద్మ ఆ గుహ దగ్గరికి వస్తాడు. సుదూరంగా వచ్చేటువంటి ఆ శివపద్మని ఆ రాక్షసి గమనిస్తుంది అనమాట. గమనించి దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వెవరు, ఏమి, ఎందుకు వస్తున్నావు ఇక్కడికి అని అడుగుతుంది. తర్వాత అతను చెప్తాడు, నేను శివపద్మ, నేను ఇక్కడ గొర్రెలు కాసేదానికి వస్తానని. అప్పుడు వెంటనే ఈ చెట్టుని ఎందుకు కొట్టేశావు, అలాగే ఈ కాగిని చంపేశావని చెప్పి ఆ శివపద్మని చంపేదానికి వస్తుంది. అప్పుడు ఇద్దరికి భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఆ సందర్భంలో శివపద్మ ఆమెను బాగా కొట్టి కిందకి పడేస్తాడు. బాగా రక్తాలు వచ్చేటట్లు కొడతాడనమాట. అప్పుడు ఆమె ఆయన యొక్క ఆ శివపద్మ యొక్క స్థైర్యానికి, ధైర్యానికి, ఆ బలశాలి అంటే ఆ బలానికి మెచ్చుకొని, నా కూతుర్ని తీసుకొని పో, నువ్వు సంతోషంగా ఉండు అని చెప్తాడు. ఆ సమయానికి రేవణ సిద్ధేశ్వరులు అక్కడికి వస్తారు. గురువులు వచ్చి వాళ్ళిద్దరు ఈడు జోడు బాగుంది, పెళ్లి చేస్తామని చెప్తూ అక్కడ ఉన్నటువంటి బావిలో నీళ్ళలో స్నానం చేసి రమ్మని చెప్పి ఆ అమ్మాయిని చుమలాదేవిని ఆ శివపద్మ ఇద్దరిని కూడా ఆ బావిలో వెళ్ళి స్నానం చేసి పైకి వస్తారు. అప్పుడే ఉన్ని దారం తీసుకొని అక్కడ ఒక పసుపు కొమ్మ ఆ ఉన్ని దారానికి కట్టి మన శివపద్మకి ఇస్తే ఆ శివపద్మ ఆ అమ్మాయి చుమలాదేవి మెడలో కడతాడనమాట. చుమలాదేవి యొక్క మెడలో కట్టి పెళ్లి చేసుకుంటారు చుమలాదేవి శివపద్మ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆమె రాక్షసి ఎంతో సంతోషపడుతుంది. మంచి భర్త దొరికినాడమ్మా నీకు, నేను రాక్షసి అయినా కూడా నాకు మనసుంది, నీవు బాగుండాలని నేను కోరుకున్నాను అని చెప్తుంది. అప్పుడు ఆ రాక్షసి శాప విమోచనం కలుగుతుంది రాక్షసికి. అప్పుడు ఆ రాక్షసి రేవణ సిద్ధేశ్వరుని యొక్క పాదపద్మములకి నమస్కరిస్తూ చెప్తుంది అనమాట, నేను వెనుక జన్మను శివుని దగ్గర పనిచేసేవాడిని, ఆ శివ పరమాత్మ దగ్గర పనిచేస్తూ కొన్ని తప్పుల వల్ల శివుడు నన్ను శపించాడు. అంటే ముగ్గురు మేము, ఆ ముగ్గురిని శివుడు శపించి మీరు భూలోకంలోకి వెళ్ళి ఒకరు కాకిగా, ఇంకొకరు చెట్టుగా, ఇంకొకరు రాక్షసిగా ఉండండి, అక్కడికి నేను శివుని యొక్క అవతార రూపం ధరించి శివపద్మగా వస్తాను, మిమ్మల్ని ముగ్గురిని కూడా
శాప విమోచనము కలిగిస్తాను, అంతవరకు మీరు శిక్ష అనుభవిస్తూ అక్కడ భూలోకంలో నివసించండి అని చెప్పా స్వామి మమ్మల్ని, అంటే ఈశ్వరుడు శపించాడు. ఈరోజు నాకు ఆ చెట్టు, ఆ కాకి నన్ను శాప విమోచనం కలిగించావు, మేము ఇంకా శివలోకానికి అంటే ఆ శివునికి దగ్గరికి ప్రయాణం అవుతాము అని చెప్పి వాళ్ళు సంతోషపడతారు. అయితే అక్కడే ఉన్నటువంటి గురువులైనటువంటి రేవణ సిద్ధేశ్వరుని ఒక కోరిక కోరుతుంది ఆ రాక్షసి. ఏమంటే ఆ కాకి, ఆ చెట్టు, నేను ముగ్గురిని కూడా ఈ హాలు మతస్థులకి ఉపయోగపడేటట్లు చేయండి అని ఆమె కోరుకుంటుంది. అప్పుడు ఆ చెట్టు యొక్క మొదల్ని తీసుకొని ఒక డ్రమ్ అంటే డొళ్ళు చేస్తాంలేమ్మా, తర్వాత నీ యొక్క శరీరాన్ని, అవయవాలను ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని పూజా సామాగ్రిగాను, కాకి యొక్క ముక్కుని కూడా ఒక శంఖంగాను తయారయ్యి మీరు ముగ్గురు కూడా హాలు మతస్థులకి పూజలో పవిత్రమైన వాయిద్యాలుగాను పూజా సామాగ్రిగాను ఉంటారు అని వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అయితే వాటన్నిటిని కూడా తీసుకోపోయేదానికి ఇప్పుడు శివపద్మకి సాధ్యం కాదు కాబట్టి వాటన్నీ కూడా ఆ గుహలోనే ఉంచి అక్కడి నుంచి మన శివపద్మ, చుమలాదేవి, గురు రేవణ సిద్ధేశ్వరులు ముగ్గురు కూడా మన ఇక్కడికి బంకాపురం అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వస్తారనమాట. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత ప్రాంతానికి వచ్చిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి అని రేవణ సిద్ధేశ్వరులతో అడిగినప్పుడు రేవణ సిద్ధేశ్వరులు ఇక్కడి నుంచి మీరు పశ్చిమానికి వెళితే, అంటే బంకాపురం నుంచి పశ్చిమానికి వెళితే అక్కడ మలెనాడు ప్రాంతం, అక్కడ భయంకరమైన వర్షాలు ఉంటాయి కాబట్టి గొర్రెలు నివసించేదానికి, వీరుండేదానికి సరైన ప్రాంతం కాదు. కాబట్టి మీరు ఇక్కడ నుంచి తూర్పు ప్రాంతానికి వెళ్ళండి, అది ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి చంద్రగిరి ప్రాంతం. అక్కడికి మీరు కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసి వెళ్ళండి, అక్కడ మీకు ఒక మంచి జరుగుతుంది, మంచి ప్రాంతంలో మీరు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఆశీర్వదిస్తాడు. అక్కడి నుంచి మన శివపద్మ మరియు చుమలాదేవి ఇద్దరూ కూడా భార్యాభర్తలు కొన్ని నెలల పాటు ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చందనగిరి అంటాం దాన్ని, ఆ చందనగిరి దగ్గర, దాన్ని చంద్రగిరి అంటాం, అక్కడ ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి ప్రదేశంలో వాళ్ళు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.